సంవత్సరంలో కుంభరాశి వారి యొక్క ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి చూద్దాం మనం. ముందుగా వారి ఆదాయ వ్యయాలు. కుంభరాశి వారి యొక్క ఆదాయం 14, వ్యయము 14 చెప్పబడుతోంది. అలాగే రాజపూజ్యత 6, అవమానం 1గా చెప్పబడుతోంది. అనగా ఈ రాశి వారికి ఆర్థికమైనటువంటి లావాదేవీలలో మంచి అభివృద్ధి ఉంటుంది. అలాగే గౌరవ మర్యాదలకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్నది. అనుకూలమైనటువంటి వ్యక్తుల నుండి మంచి గౌరవాన్ని, సంఘంలో పేరు ప్రతిష్టలు పొందేటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. రాజకీయ నాయకులకి మంచి శుభమైనటువంటి సమయంగా చెప్పబడుతోంది. అనుకున్నటువంటి విధానంగానే వారు ఉన్నతమైనటువంటి స్థానానికి చేరుకునే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. కుంభరాశి వారికి గోచార స్థితి చూసినట్టయితే గురుడు సెప్టెంబర్ 11వ తేదీ వరకు అష్టమ స్థాన సంచారం ముందు, తదుపరి 12వ తేదీ సెప్టెంబర్ 12వ తేదీ నుంచి నవమ స్థాన సంచారం ముందు, అలాగే కుంభరాశి వారికి శని ఏకాదశి స్థానం నుండి తదుపరి వక్రీకరించి దశమ స్థానంకు వెళ్ళినందువలన కొంతవరకు శని ప్రభావం కన్నా గురు ప్రభావం వీరి మీద అనుకూలంగా ఉందనే విషయాన్ని చెప్పవచ్చును. కుంభరాశి వారికి ముఖ్యంగా విద్యార్థులు ఉన్నట్టయితే తప్పకుండా వీరికి శని ప్రభావం చేత కొంత ప్రయోజనం బాగా ఉంటుంది. విద్యాధికులైనటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కాబట్టి మీరు సంపూర్ణ విద్యావంతులైనటువంటి అవకాశాలు మీకు బాగా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చును. మీరు ఏదైనా విద్య గురించి పరీక్షలు రాస్తున్నట్టయితే తప్పకుండా కొద్దిగా కృషి చేయండి. మీ కృషిలో మంచి సౌలభ్యం ఉంటుంది, మంచి అభివృద్ధి పని నడుస్తారు. అనుకున్నంతగా మీరు ఉన్నతమైనటువంటి విద్యార్థులయ్యేటువంటి అవకాశము, విద్యార్థులు కూడా ఉత్తమ ర్యాంకులు పొందేటువంటి అవకాశము బాగా కనబడుతుంది. ముఖ్యంగా వైద్య విద్యార్థులు ఉత్తమమైన శ్రేణిలో విద్యార్థులు ఉత్తమంగా ఉత్తీర్ణత పొందేటువంటి అవకాశము స్పష్టంగా కనబడుతున్న విషయాన్ని గుర్తించండి. కుంభరాశి వారికి ముఖ్యంగా ఆరోగ్య విషయంలో చూసుకున్నట్టయితే శని ప్రభావము వక్రించినటువంటి దశమ క్షేత్రంలో వెళ్ళినప్పటికీ రాహు సంచారం మీకు అనుకూలంగా లేనందువల్ల కొంత ఆరోగ్య విషయంలో కొంత మందకొడిగా సాగే అవకాశం ఉంటుంది. కొంత కుడి చేయి ప్రభావవంతమైనగా మరియు కుడి సంబంధించిన కాలు విషయంలో శరీరంలో కుడి భాగాలకి కొంత అనారోగ్య సూచన బాగా కనబడుతోంది. కాబట్టి కొంతవరకు మీరు జాగ్రత్త వహించండి. ఈ యొక్క రాశి వారు ఎవరైనా 70 సంవత్సరంల వారు పైబడిన వారు ఎవరైనా ఉన్నట్టయితే వారికి కొంత పక్షపాతం వచ్చేటువంటి అవకాశం బాగా కనబడుతోంది. ఆ పక్షపాత రోగం నుంచి నివృత్తి జరగడానికి యోగాసనాలు వేయండి. తప్పకుండా మీకు అనుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని గ్రహించండి. కాలమానాన్ని బట్టి అనుకూలవంతమైన వాతావరణంలో భోజన కాలకృత్యాలు నెరవేర్చుకోండి. తప్పకుండా శుభ పరిణామాలు పొంది సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుంభరాశి వారికి వ్యాపార రీత్యా ఏదైనా ఒడిదుడుకున్నట్టయితే ఇంతకు ముందున్నటువంటి ఒడిదుల కన్నా ఈ సంవత్సరంలో ఒడిదుడుకుల నుంచి బయటపడి వ్యాపారము సాఫీగా సాగే ప్రయాణం సాగేటువంటి అవకాశము బాగా కనిపిస్తోంది. అంటే మీరు చేసేటువంటి వ్యాపారము ఒక బాటలో నడిచేసి స్థిరత్వంగా ముందుకు వెళ్ళేటువంటి ప్రయాణం కొనసాగుతోంది. మీ వ్యాపార భాగస్వామితో ఇంతకు ముందున్నటువంటి విభేదాలన్నీ కూడా తొలగిపోయి మంచి అనుకూలవంతమైన ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కానీ సెప్టెంబర్, అక్టోబర్ నెలలో ఎవరో ఒక మూడో వ్యక్తి వల్ల మీ ఇద్దరి మధ్య కొంత అభిప్రాయ భేదాలు వచ్చేటి, మళ్ళీ మీరు ఇబ్బందులు పడే అవకాశం కూడా కనబడుతోంది. తస్మా జాగ్రత్త. మూడో వ్యక్తి వల్ల మీరు అటువంటి ప్రమాదాన్ని తెచ్చుకోవద్దని సూచించడం జరుగుతోంది. ఉత్తమమైనటువంటి వ్యాపార భాగస్వామ్యం మిమ్మల్ని అభివృద్ధి పదంలో నడిపించేటువంటి అవకాశము బలంగా ఉంది. రాజకీయ నాయకులకు కూడా మధ్యవర్తి ద్వారా వెళ్ళకండి. స్వయంగా నేరుగా మీ పై వ్యక్తిని అంటే మీ యొక్క ముఖ్యమైనటువంటి వ్యక్తిని కలవండి. తప్పకుండా మీకు రాజకీయ ప్రయోజనం కనబడుతోంది. కుంభరాశి వారి యొక్క కుటుంబ స్థానంలో చూసుకున్నట్టయితే కుంభరాశి వారికి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు, కుటుంబపరమైనటువంటి విషయాలలో అంతగా గోప్యత జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అనగా మీ గురించిన విషయాలు అందరికీ తెలుస్తాయి, కానీ కుటుంబంలో జరిగేటువంటి ఏ విషయం కూడా మీకు తెలిసేటువంటి అవకాశం లేదు. అనగా మీ నుంచి వారు ఏదో ఆశిస్తున్నట్టుగా భావించండి. మీ యొక్క పరోక్షంలో మీ గురించి ఏదో చర్చ జరుగుతున్న విషయాన్ని గ్రహించండి. చాలా జాగ్రత్తగా అడుగులు వేయండి. లేనిపోయిన నిందారోపణలకు గురైనటువంటి అవకాశం బాగా కనబడుతోంది. అనవసరమైనటువంటి వ్యయం కూడా జరిగే అవకాశం ఎక్కువ కనబడుతోంది. కుటుంబ వ్యక్తుల గురించి మీరు చేసేటువంటి ఖర్చు అనవసరమైన ఖర్చుగానే కనబడుతోంది. మీ డబ్బుని వారు స్వాహా చేసేటువంటి అవకాశం ఉంది. మిమ్మల్ని ముందుకు పెట్టి వారు పబ్బం గడుపుకునేటువంటి అవకాశాలు మెండుకు కనబడుతున్నాయి. మీ పెద్దవారి ఆశీస్సులు పొందే ప్రయత్నం చేయండి. మీ కింది స్థాయి వ్యక్తుల్ని బాగా పరిశీలించండి. లేనిపోని ఖర్చుల్ని అధిగమించే ప్రయత్నాన్ని చేస్తారని సూచించబడుతోంది. కుంభరాశి వారి యొక్క సంతాన విషయంలో ఆలోచించినట్టయితే సంతానం వీరికి అనుకూలవంతమైనటువంటి ఫలితాలను పొందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతి విషయంలో కూడా లేనిపోని విషయాల్లో అనుకూలవంతమైనటువంటి సంతానం గురించి ఇతరులు చెప్పే మాటలు వినకండి. లేనిపోని ఇబ్బందులు కొని తెచ్చుకోకండి. అనవసరమైనటువంటి ఈ యొక్క సంతానం విషయంలో వచ్చేటువంటి అనవసరమైన మందుల్ని వాడకండి. ఉత్ప్రేరకమైనటువంటి మందుల్ని వాడడం వల్ల మీకు ప్రయోజన శూన్యంగా ఉంటుంది. మీ సంతానం మీ నుంచి ఇబ్బంది పడేటువంటి అవకాశం బాగా ఉంటుంది. గర్భవతులు ఏంటైతే ఈ గర్భవతులు ఎటువంటి
వేరే రకమైనటువంటి ఉత్ప్రేరకాలు వాడకండి. దానివల్ల మీరు ప్రమాదాన్ని గుర్తించుకుంటారు, గర్భస్రావం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. లేదా మీ సంతానం కనుక 3 సంవత్సరాల వాళ్ళు అయ్యేటట్టయితే మాత్రము తప్పకుండా వారిని వైద్య పరీక్షల నిమిత్తం తీసుకెళ్ళండి. వారికి ఏదైనా వ్యాధి సంక్రమించేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. సంతాన మూలకమైనటువంటి కొన్ని ఇబ్బందులు ఈ జాతకంలో సుస్పష్టంగా బాగా కనబడుతున్న విషయాన్ని గ్రహించండి. గృహ నిర్మాణ యోగంలో కుంభరాశి వారికి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు బాగా కనబడుతున్నాయి. గురుడి యొక్క ఏకాదశ స్థాన ఫలితం వల్ల మీరు గృహప్రవేశం కానీ గృహ నిర్మాణం కానీ జరిగేటువంటి అవకాశాలు అనుకూలంగా ఉన్నాయి. ప్రతి విషయంలో కూడా ఆర్థికమైనటువంటి ప్రలోభానికి లోనవ్వకుండా మీరు సంశయాత్మకంగా లేకుండా మీరు ప్రత్యక్షంగా వెళ్ళి ఆ గృహ నిర్మాణ గృహ ప్రవేశ సంబంధించిన విషయాల్లో మీరే స్వయంగా పరిశీలించి ఎంత ధరను నిర్ణయిస్తున్నారో ఆ ధర వరల విషయాల్ని బాగా పరిశీలించి తప్పకుండా ఆ యొక్క విషయాల్లో లబ్ధి పొందేటువంటి అవకాశము అనుకూలంగా కనబడుతోంది. ప్రతి విషయంలో కూడా తొందరపాటు నిర్ణయం వల్ల ఆర్థిక నష్టం జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తొందరపాటు నిర్ణయాన్ని తీసుకోకండి. ఈ సంవత్సరంలో మీకు గృహప్రవేశ ప్రాప్తి లేదా ఏదైనా స్థిరాస్తిని పొందేటువంటి అవకాశం బాగా కనబడుతోంది. దానివల్ల మీకు మంచి ప్రయోజనం కూడా బాగా కనబడుతోంది. స్వర్ణాభరణ లాభం కూడా మీకు బాగా కనబడుతోంది. ఆచితూచి వివరించండి. అందరి ముందు ధనాన్ని ఉన్నట్టుగా మీరు ప్రవర్తించకండి. లోగుట్టుగా మీరు చిన్నగా మీ ప్రయాణాన్ని కొనసాగించండి. తప్పకుండా మీకు పిత్రార్జితమైన లేకపోతే స్వార్జితమైనటువంటి లేదా కలత్రస్థానమైనటువంటి ఆస్తి మీకు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కుంభరాశి వారికి విద్య, ఉద్యోగ, విదేశీయాల గురించి చెప్పుకున్నట్టయితే వీరికి ఈ సంవత్సరంలో సెప్టెంబర్, అక్టోబర్ నెలల మధ్యలో కానీ లేదా మార్చ్, ఏప్రిల్ 2017లో కానీ అనగా 2017 మార్చ్, ఏప్రిల్ లేదా అక్టోబర్, నవంబర్ మాసాలు అత్యంత శుభకరమైనటువంటి మాసాలుగా చెప్పవచ్చును. ఉద్యోగార్థి వెళ్ళేటువంటి వాళ్ళు మార్చ్, ఏప్రిల్లో మీరు ప్రయాణం చేయండి. తప్పకుండా సఫలత పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. విద్యా విషయాల్లో విదేశానికి వెళ్ళే వాళ్ళు అక్టోబర్, నవంబర్లో వెళ్తే తప్పకుండా మీకు అనుకూలవంతమైనటువంటి ప్రతిఫలం పొందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే విదేశాలలో ఉద్యోగార్థులు ఉన్నట్టయితే వారికి ప్రమోషన్లు కానీ లేదా హైక్ రావడం కానీ అంటే అభివృద్ధి పొందేటువంటి అవకాశం కానీ మీకు ఆగస్టు, సెప్టెంబర్లోనే మాత్రమే అవకాశం ఉంటుంది. ఆ విదేశాల్లో ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ కూడా మీరు స్వదేశానికి కూడా వచ్చేటువంటి అవకాశాలు బాగా ఎక్కువ కనబడుతున్నాయి. ఇక్కడ కూడా మీకు ఉద్యోగంలో అభివృద్ధి పదంగానే ఇక్కడికి వచ్చేటువంటి అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. విదేశీయానం మీకు సుఖవంతమైనటువంటి జీవితాన్ని ఇస్తున్న విషయాన్ని స్పష్టంగా చెప్పవచ్చు. సమిష్టిగా అన్ని గ్రహ సంచారాలను పరిశీలించిన తర్వాత కుంభరాశి వారికి ముఖ్యంగా వాదోపవాదాలు ఎక్కువగా ఉన్నాయి. స్త్రీ మూలకంగా వారికి కొంత వ్యాపారాన్ని ప్రారంభం చేసేటువంటి అవకాశం ఉంటుంది. అనగా కుంభరాశి స్త్రీలు ఏదైనా సొంత వ్యాపారాన్ని చేసేటువంటి అవకాశం బాగా ఉంటుంది. కళత్ర స్థానానికి మంచి అనుకూల ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మీ యొక్క వాద ప్రతివాదన వల్ల ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. నీచ వ్యక్తులకు కూడా మీరు క్షమాపణలు చెప్పేటువంటి అవకాశం రాబోతుంది. రాజకీయ పక్షం వారికి, కళ్ళ వైపు ఉన్నటువంటి వాళ్ళకి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది. ప్రతి విషయంలోని ఆచితూచి వ్యవహరించండి. లేనిపోని వాదోపవాదాలకు దూరంగా ఉండండి. అనుకూలవంతమైన కాలాన్ని మీరు దృష్టి తెచ్చుకోండి. మౌనంగా ఉంటూ మీ సమస్యల్ని పరిష్కరించుకునే దిశగా మీరు సొంతంగా నిర్ణయాలు తీసుకొని అనేకమైనటువంటి శుభ ఫలితాలని ఈ రాశి వారి పొందుతారని ఆశిస్తున్నాము. అలాగే ఈ రాశి వారు ముఖ్యంగా ఈ యొక్క నీచ సంపర్కం వల్ల, నీచ సాన్నిధ్యం వల్ల మీరు చేసేటువంటి చిన్న చిన్న ప్రమాదాలు, పొరపాట్లు మిమ్మల్ని బయటి ప్రపంచానికి తప్పువార్తిగా పరిచయం చేసేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతోంది. అటువంటి దోష నివారణకై మీరు ఖచ్చితంగా శుక్రగ్రహ జపాన్ని మరియు శనిగ్రహ జపాన్ని, రాహుగ్రహ జపాన్ని చేసుకున్నట్టయితే కొంత సమస్య పరిష్కరించబడుతోంది. అలాగే నిత్యం మీరు దుర్గా స్తోత్ర పారాయణ, దత్త చరిత్ర పారాయణం చేయండి. సమస్య సానుకూలంగా పరిష్కారమై మీ జీవితం అంతా కూడా, ఈ సంవత్సరం అంతా కూడా మీకు అనుకూలవంతమైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.